పిల్లరా, ఈ 12 నుంచి 15 చరణాల్లో నీతిమంతుల జీవితం ఎలా ఉంటుందో, నీతిమంతులైన వారు ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటారో అలాంటి 5 అనుభవాలను గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇది మోషే దైవ ధ్యానం విశ్రాంతి దినమున పాడదగిన కీర్తన ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నీతిమంతులైన వారు ఈ 5 అనుభవాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి, కలిగి ఉంటారు అని ఇక్కడ మోషే యొక్క విశ్వాసం. అతని ఆత్మీయ అనుభవాల్లోంచి కొన్ని సంగతులను మరి మనలాంటి వారి కోసరం దేవుని పరిశుద్ధాత్మ చేత మరి ప్రేరేపించబడి గ్రంథస్థం చేయబడి మరి భద్రపరచబడి ఉదయకాలం మన కొరకు దేవుడు ఈ మాటలను భద్రపరచబడిన ఈ మాటలు మన ఎదుట ఉంచారు. ఇక్కడ 5 అనుభవాలను నీతిమంతులు కలిగి ఉంటారట. ఏంటి 5 అనుభవాలు అంటే, 1 మొవ్వు వేస్తారు. ఏం చెప్పండి? మొవ్వు వేస్తారు. 2వది ఎదుగుతారు. 3వది వర్ధిల్లుతారు. 4వది చిగురు పెడతారు. 5వది సారము కలిగి పచ్చగా ఉంటారు. గమనించాల్సి ఉంది. ఈ 5 అనుభవాలు నీతిమంతులు కలిగి ఉండాలి. అందుకు దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో దైవజను ద్వారా ఈ మాటలను వ్రాయించి భద్రం చేస్తున్నాడు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే నీతిమంతులు ఎవరు? బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అలాగే అదే బైబిల్లో మనం చూస్తున్న సామెతల్లో నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము అని. అయితే దేవుని వాక్యంలో ఒక చోట నీతిమంతులు లేరని, మరొక చోట నీతిమంతులు ఉన్నారని ఇదే బైబిల్లో 2 వెర్షన్స్ కనబడతా ఉన్నాయి. కాబట్టి బైబిల్లోంచి 2 విధాలుగా చెప్పబడిన ఈ మాటను మనం దేన్ని కరెక్ట్గా తీసుకోవాలి, ఏది నిజమని నమ్మాలి. బైబిల్ ఎప్పుడు కూడా గమనించండి, ఒక చోట ఒకలా మరో చోట మరోలా చెప్పదు. అలా చెప్పినట్లుగా మనకి అనిపిస్తూ ఉంది అంటే తప్పనిసరిగా ఆ వచనాలను మనం బాగా ధ్యానం చేసి అందులో దేవుడు దాచిన రహస్యాలను మనం అర్థం చేసుకోవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఒక చోట ఒకలా మరో చోట మరోలా ఉన్నా అది వేరు వేరు మాత్రం ఎప్పటికీ కాదు. దానికి కారణం ఉంటుంది, దీనికి కారణం ఉంటుంది. కాబట్టి బైబిల్ ఎప్పుడూ కూడా ఒక చోట ఎస్ అని మరొక చోట నో అని చెప్పదు. ఒకవేళ ఒక స్థలంలో ఎస్ అని చెప్పినా మరొక స్థలంలో నో అని చెప్పినా ఆ ఎస్ నో 2 ఒకే విధంగా జవాబిస్తుంది అని మనం గుర్తించాల్సి ఉంది. కాబట్టి పిల్లరా, బైబిల్లో ప్రకారంగా నీతిమంతులు ఉన్నారా అంటే ఉన్నారు. దేవుని వాక్యం చెబుతుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడింది. పౌలు కూడా తన పత్రికల్లో అలాగే వ్రాశాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మనం చూస్తే బైబిల్ గ్రంథం ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే, వివరణ ఏంటంటే, ప్రియులారా, ఆ బైబిల్ ఇచ్చే ఆ వివరణ ఏంటంటే 2 రకాలైన నీతులు ఉన్నాయి. 2 రకాలైన నీతులు ఉన్నాయి. ఒకటి స్వనీతి, 2వది దైవనీతి. గమనించండి, ఒకటి స్వనీతి, 2వది దైవనీతి. స్వనీతి ఎలాంటిది అంటే క్రియల ద్వారా కలిగే నీతి. గమనించాల్సి ఉంది. ఏ క్రియల ద్వారా అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కార్యములు చేయటం ద్వారా కలిగే నీతి. 2వ రకం దైవనీతి ఏమి అంటే ఏ క్రియలు లేకుండా
విశ్వాసమును బట్టి కృప ద్వారా కలిగే నీతి. ఏ క్రియలు, ఏ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా, పవిత్రమైన క్రియలు లేకుండా దేవుని సంకల్పాన్ని బట్టి కృప ద్వారా కలిగేటువంటి నీతి. రెండు రకాలైన నీతులు అనేవి ఉన్నాయి. ఈ రెండు ఒకటి కాదు, ఒకదానికి మరొకటి భిన్నమైనది. బాగా అర్థం చేసుకోవాల్సింది. మొదటి దానికి ఆ రెండవది భిన్నమైంది. ఈ రెండు ఒకే చోట వ్రాయబడ్డా, ఈ రెండు ఒకే బైబిల్లో చెప్పబడ్డా, ఈ రెండు మాత్రం ఎప్పటికీ ఒకటి కానే కాదు. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంది. గమనించండి పిల్లరా, క్రియల ద్వారా కలిగే నీతి అనేది స్వనీతి అని బైబిల్ చెప్తా ఉంది. చదువుదాం చూడండి దయచేసి. ఈ వచనాలను మార్నింగ్ ఉదయకాలం కూడా నేను ఈ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చాను, ఈ వివరణ అనేది ఇచ్చాను. ఇంకా కొంతమందికి అర్థం కాలేదు, అందుకని నేను మళ్ళీ దీన్ని కొంచెం ఎక్స్పోజ్ చేసి ఈ పూట మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఈ డిఫరెన్స్ గుర్తించకపోతే మనము, గమనించండి, దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేం. ఈ వ్యత్యాసాన్ని మనం గుర్తించలేకపోతే దేవుని అద్భుతమైన కార్యాలను, త్యాగాలను, మహత్తర కార్యాలను మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేం. కాబట్టి ప్రియులారా, రెండు రకాలైన నీతులు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఒకటి చూద్దాం చూడండి, స్వనీతి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. 10వ అధ్యాయం రోమాపత్రిక 3-4 వచనాలను చదువుకుందాం. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగలేదు. ఎవరు అంటే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు, తన స్వకీయులైన ఇశ్రాయేలీయులను గురించి పౌలు సెలవిస్తా ఉన్నాడు. ఏలయనగా వారి దేవుని నీతిని, 2వ వచనం కూడా చదువుతాం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి నేను ఖచ్చితంగా సాక్ష్యమిస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎట్లాగంటే వారు దేవుని నీతిని ఎరుగక స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుడు ఉచితంగా కృప ద్వారా ఇచ్చే నీతిని అంగీకరించలేదు, దానికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రమగు నీతి నెరవేర్చువాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలు చాలు చాలు. దేవుని వాక్యం ఏమి చెప్తా ఉంది అనేది మనం చూస్తే, ఇక్కడ ఇశ్రాయేల్ గురించి చెబుతుంది. ఇశ్రాయేల్ అట దేవుని అంటే, దైవభక్తి అంటే, దేవుని ధర్మశాస్త్రం అంటే వాళ్ళకి వల్ల మారిన అభిమానమట. కాబట్టి వాళ్ళు ఎంతో ఆసక్తి పరులుగా ఉంటారట దైవ కార్యాలను చేయడానికి. కాబట్టి పౌలు అంటాడు, వాళ్ళు అంత గొప్ప అమితమైన ఆసక్తి గలవారై ఉన్నను, అంత గొప్ప ఆసక్తి పరులయ్యున్నను వారు ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అది వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైనది అంటే గమనించండి, వాక్య ప్రత్యక్షత వలన కలిగినది కాదు అని దాని యొక్క అర్థం. ఏమండి, జ్ఞానానుసారమైనది కాదు అంటే అర్థం ఏంటంటే దైవ వాక్య ప్రత్యక్షత అనగా విశ్వాస ప్రత్యక్షత వారికి లేదు. వారు ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలను చేసి మేము నీతిమంతులము అని తమను తాము కనుపరుచుకునేవారిట. ఏంటి వాళ్ళు చేసే కార్యాలు? ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు చేసే కార్యాలు ఏంటంటే, పిల్లరా, వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం ప్రత్యేకత కలిగిన వాళ్ళు.
అంతేకాకుండా వారు సమరయులు అలాంటి అన్యజనులతో ఎప్పటికీ సహవాసాన్ని చెయ్యరు. గమనించండి, సహవాసాన్ని చెయ్యరు, వారి ఇండ్లలోకి వెళ్ళరు, వారు వీధుల్లోనికి వెళ్ళరు. గమనించండి, అంతా నిష్ఠాగరిష్ఠులు. వాళ్ళు నీతిమంతులని, పరిశుద్ధులని, ధర్మశాస్త్ర విషయంలో ప్రత్యేకించబడిన వారని వారి యొక్క అభిప్రాయం. తమను గూర్చి తమకున్న అభిప్రాయం అలాంటిది. కాబట్టి వాళ్ళు అన్యులతో, అపవిత్రత పొందిన వాళ్ళతో మరి సహవాస సాంగత్యాలు, ఇచ్చి పుచ్చుకోవడాలు, ఏమండి తినడాలు త్రాగడాలు ఉండేవి కావు. వారు వీధుల్లోనికి వెళ్తే, మార్కెట్లోనికి వెళ్ళి వస్తే, బయటికి వెళ్ళి వస్తే లోపలికి రాగానే నీళ్లు చల్లుకొని, పైనంతా నీళ్లు చల్లుకొని, కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని లోపలికి వస్తారు. అలా రాకపోతే వాళ్ళని అపరాధులుగా ఎంచుతారు. వాళ్ళ సాంప్రదాయాలు అలాంటివి. అంతేకాకుండా వాళ్ళు వారమునకు 2 పర్యాయాలు ఉపవాసం ఉంటారు. ఇవన్నీ వాక్యంలో రాసి ఉన్నాయి కాబట్టి అవన్నీ మీకు తెలుసు. కాబట్టి నేను వాక్యాలు చూపించకుండా చెప్పేస్తా ఉన్నా. గమనించండి, వాళ్ళు వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటారు చాలా జాగ్రత్తగా. అంతేకాకుండా వాళ్ళలో ఉన్న ఇంకా గొప్ప విషయాలు ఏమిటంటే, ఆ పుదీనాలో, సోపులో, జీలకర్రలో కూడా వాళ్ళు 10వ వంతును ఖచ్చితముగా పర్ఫెక్ట్గా తీస్తారు. గమనించారా? ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళలో ధర్మశాస్త్ర సంబంధంగా అనేకమైనటువంటి వెలుపటి ఆచారాలు వారు కలిగి, మేము వారు తలపెట్టిన, వారు అనుసరించే ఈ కార్యక్రమాలను బట్టి మేము నీతిమంతులమండి అని చెప్పుకుంటారు. అలాంటి దాన్ని గూర్చి పౌలు అంటున్నాడు కదా, వారు ఆసక్తి పరులే, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు, విశ్వాస ప్రత్యక్షత వారికి లేదండి. కాబట్టి వారు స్వనీతి పరులుగా దేవుడు వారిని చెబుతా ఉన్నాడు అన్నాడు. అంటే బైబిల్ ఏం చెబుతుందంటే, క్రియల ద్వారా ఎవడును నీతిమంతుడని తీర్పు తీర్చబడదు. రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 3:20వ వాక్యం. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ మనుషుడు ఆయన ఎదుట నీతిమంతుడుగా తీర్చబడను, తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపం అంటే ఎట్టిదో తెలుస్తా ఉంది తప్ప ధర్మశాస్త్రము ఎవరిని నీతిమంతుడిగా తీర్చదు అన్నాడు. ఇది పౌలు చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాస్తా ఉన్నాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన విధులను, ఆచార సాంప్రదాయ కర్మకాండలను ఒక మనిషి తూచా తప్పకుండా నెరవేరిస్తే ప్రియులారా, దాన్ని బట్టి అతడు మాత్రమే నీతిమంతుడుగా తీర్చబడగలడేమో, కానీ అతనికి పాపక్షమాపణ లేకుండా అతడు నీతిమంతుడిగా తీర్చబడలేడు. అందుకన్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడడు. ఈ విషయాన్ని, ఇది చాలా బేసికల్ గా గమనించండి. ఆత్మీయ జీవిత అనుభవాలకు పునాది ఇది. మనకి అర్థం కావాలండి. ధర్మశాస్త్ర సంబంధంగా ఎవడు నీతిమంతుడుగా తీర్చబడడు. మరి ఎలా తీర్చబడతారు? చదువుదాం, కంటిన్యూటీ ఇద్దాం. 22వ వచనం. చదువు 21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు అతీతముగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం. దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యమిస్తా ఉన్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై
నమ్ము వారికందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి వారు వీరు ఇశ్రాయేలు కాని వాళ్ళందరూ మనుషులందరూ ఆదాము మొదలుకొని అంతము వరకు అందరూ ఏ భేదం లేదు. రంగు భేదం, జాతి భేదం, కుల భేదం, దేశ భేదం, భాష భేదం, ఆస్తి భేదం, అంతస్తు భేదం, పలుకుబడి భేదం, ప్రతిష్టల భేదం, ఏ భేదం లేదు. మనిషిగా పుట్టినవాడు అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతని క్రీస్తు యేసు నందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్న దేవుని స్తోత్రం చెప్పండి. ఈ వాక్యాన్ని హృదయంలో స్పష్టంగా ప్రింట్ చేసుకోవాలి. ఉదయకాలం చెప్పాను కానీ చాలా మందికి విషయం అర్థం కాలేదు. అర్థం చేసుకోవాలి. అందుకే కొంచెం డీప్ గా చెప్తున్నాను. పిల్లరా, ఏమంటుందంటే దేవుని వాక్యము, కాబట్టి నమ్మువారు కృపచేతనే ఏ కార్యం చేసే పనిలేదు. మనుషులను యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి వేరగు నీతి, ధర్మశాస్త్రానికి వేరుగా మరి ఒక నీతి అనేది ఉంది. అది యేసుక్రీస్తు ద్వారా మనుషులకు కలుగుతుంది. అది ఎలా మనుషులకు కలుగుతుంది అంటే, యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా కృపచేతని కలిగిన విమోచనమును బట్టి మనుషులు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. ఏ మంచి కార్యం చేయాల్సిన పని లేదు. ఒకవేళ నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డానికి నీ సొంత అభిప్రాయాలతో నువ్వు గొప్ప గొప్ప మంచి కార్యాలు, అన్నదానం, భూదానం, గోదానం, ఆ దానం, ఈ దానం ఎన్ని చేసినా కూడా క్రీస్తు నందు విశ్వాసము లేకుండా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేవు. మనిషి ఎంత చేసినా తనంతట తాను నీతిమంతుడిగా తీర్చబడలేదు. నీతిమంతుడిగా తీర్చువాడు దేవుడే. దేవుడే నీతిమంతుడిగా తీర్చాలి. ఆయనకి ఇష్టమైతే ఒక పాపిని నువ్వు నీతిమంతుడివయ్యా, నువ్వు పాపివి కాదు అని తీర్చగలడు. దాన్ని కాదని ఎవడు చెప్పగలడు? ఒక నరహంతకుని తీసుకొని వచ్చి వీడు నీతిమంతుడు అని అతని పక్షంగా సాక్ష్యం చెప్తే ఎవడు అడ్డగించగలడు? అది దేవుని ఇష్టం. వీడు నరహంతకుడు కావచ్చు, వ్యభిచారి కావచ్చు, దొంగ కావచ్చు, గమనించండి, కూనికోరు కావచ్చు, అబద్ధుడు కావచ్చు, మోసగాడు కావచ్చు, మరి ఏమైనా కావచ్చు. వాట్ ఎవర్ హీ మే బి, అతడు ఏమైనా కావచ్చు. కానీ నేను అతన్ని ఇష్టపడుతున్నాను, ఇతన్ని నీతిమంతుడిగా తీర్చానని ఒక బోర్డు వేశాడు దేవుడు. ఆయన దొంగ, ఈయన వ్యభిచారి, ఆయన నరహంతకుడు, వీడి సంగతి నీకు తెలుసా, వాడి సంగతి నీకు తెలుసా, నువ్వు చూసావా, వాడేలా నీతిమంతుడు అవుతాడు అని ఎవడైనా అనడానికి ఛాన్స్ లేదు, అవకాశం ఇవ్వడు. ఎలాగంటే వాడు నా యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి అతను నీతిమంతుడిగా తీర్చుట నాకు ఇష్టమైంది, కాబట్టి అతను నీతిమంతుడే. ఒక పాపి ఏ కార్యం చేయకుండా, ఏ మూల్యం చెల్లించకుండా నీతిమంతుడిగా ఎలా తీర్చబడగలడు? ఎలా తీర్చబడగలడు? ఏమండి, చదువుదాం 5వ అధ్యాయం రోమపత్రిక. రండి, దేవుని వాక్యం రండి. 5వ అధ్యాయం రోమపత్రిక లోంచి ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. 6వ వచనం నుండి చదువుదాం. ఏలయనగా మనము ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యవ్వన కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతం ఒకటి చనిపోవటదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే ఎలాగంటే మనం ఇంకను పాపులమై ఉండగాని క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన
ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనిషి ఎలా నీతిమంతుడికి తీర్చబడతాడు? మనం ఏం చేయక్కర్లేదు. యేసు రక్తము ఒక మనిషిని, ఒక వ్యభిచారిని, ఒక దొంగను, ఒక నరహంతకుడును, గమనించండి పిల్లరా, ఒక వేశ్యను యేసు రక్తము కడిగితే ఆమె వేశ్య కాదు, ఆమె నీతిమంతుడు. ఒక నరహంతకుడు క్రీస్తు రక్తంలో కడగబడితే అతడు నరహంతకుడు కాదు, నీతిమంతుడు. ఒక వ్యభిచారి క్రీస్తు రక్తంలో కడగబడితే ఆమె వ్యభిచారి కాదు, ఆమె నీతిమంతుడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా ఇది సాధ్యం? దీనికి ఒక చిన్న పని అంతే. అది చేయడం ద్వారా మనం నీతిమంతులుగా దేవుడు తీరుస్తా ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం. రండి దేవుని వాక్యం చూద్దాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము 9వ వచనం చదువుదాం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల మన పాపములను మనం ఒప్పుకొనిలా. చూడండి, మొదటిగా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలంటే తను పాపినని గ్రహించాలి. ఒక వ్యక్తి ఎవడైనా సరే, ఒక నరహంతకుడు కావచ్చు, వ్యభిచారి కావచ్చు, దొంగ కావచ్చు, ఎలాంటి వాడైనా కావచ్చు, ఆ వ్యక్తి నేను నీతిమంతుడిగా తీర్చబడాలని నాకు చాలా ఆశగా ఉందండి అని అంటే దానికి ఒకటే సూత్రం. మొట్టమొదట తను పాపిని అని గ్రహించాలి, తన పాపాలను గుర్తించాలి, తన తప్పులను గుర్తించాలి, తన అక్రమ జీవితాన్ని గుర్తించి తను పాపినని గుర్తించిన తర్వాత, గ్రహించిన తర్వాత యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని తన పాపాలను ఆయన పాదాల ఎదుట మనస్ఫూర్తిగా యథార్థంగా ఒప్పుకోవాలి. ఈ 2 పనులు చేస్తే చాలు, ఇంకేం లేదు. నువ్వే గొప్ప కార్యం చేయవసరం లేదు. ఒకటి, పాపివని గుర్తించాలి, నీ పాపాలు నీకు అర్థం కావాలి. నీ పాపాలు నీ గ్రహింపైతే ప్రభు పాద సన్నిధికి వచ్చి, దేవా నేను పలానా పాపం చేశాను, నీ వాక్యానికి భిన్నంగా, పరలోకానికి వ్యతిరేకంగా నీ ఎదుట నేను పలానా విధంగా తిరుగుబాటు, పలానా విధంగా పాపం చేశాను. అది వ్యభిచారమో, దొంగతనమో, అబద్ధమో, మోసమో, అక్రమో, అన్యాయమో ఏమైనా కావచ్చు. ఇలా చేస్తే నన్ను క్షమించు ప్రభు అని ఒప్పుకుంటే, నోటితో ఒప్పుకుంటే ఏం జరుగుతుంది? ఒప్పుకొని ఆయన నమ్మతగిన వాళ్ళు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. 7వ వచనం చదువుతాం. 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము సహవాసం గలవారమైందుము, అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా. కాబట్టి యేసు రక్తమునకు అడ్డు ఏమీ లేదు. ఎంతటి పాపినైనా యేసు రక్తం పరిశుద్ధులుగా తీర్చగా. అందుకే రోమాపత్రికలో అన్నాడు కదా, ఏమంటున్నాడు చూడండి, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము. కాబట్టి నీతిమంతులు ఉన్నారు లేదా? చెప్పండి, ఎవరు నీతిమంతులు? ఎవరాళ్ళు ఎక్కడున్నారు? ఎంత వాక్యం విన్న తర్వాత నేను నీతిమంతులని చెప్పే ధైర్యం నీకు లేదంటే ఒక భయంకరమైన అవిశ్వాసంలో నీవు ఉన్నావు. దమ్ము ధైర్యం లేదు. నేను నీతిమంతుణ్ణి. ఎంతసేపు ఇంత వాక్యం విన్న తర్వాత మనమే నీతిమంతులమని చెప్పే సత్తా లేదంటే నీ లోపల, నీ అంతరంగంలో నీ మనస్సాక్షి నిన్ను ఎదురిస్తుందంతే. ఎక్కడో చిక్కుబడిపోయావు. దేవుని వాక్యాన్ని, యథార్థమైన వాక్యాన్ని నువ్వు అంగీకరించడానికి నీ మనసు
అడ్డుకుంటుంది. వాక్యం అర్థం కాదు. వాక్యం అర్థం కాకపోతే నీ బతుకంతే, ఎవడి జీవితమైన అంతే. ఇంతసేపు అరిసి ఇంత తేటగా క్లియర్గా నేను వాక్యం చెప్తే చెప్పండి ధైర్యంగా, నేను నీతిమంతుణ్ణి. మనకేముందో తెలుసా? నేను నీతిమంతుడినే, యేసుప్రభు నీతిమంతుడిగా తీర్చాడు, కానీ నాలో అబద్ధాలు ఉన్నాయి. మొన్నేగా పోట్లాడాను, మొన్నేగా అలా చేశాను, అందుకని నేను చెప్పలేకపోతున్నాననే డౌట్ నీలో ఉంది. నువ్వు పోట్లాడినా పడిపోయినా నువ్వు నీతిమంతురాలివి. నువ్వు అబద్ధం చెప్పినా అక్రమం చేసినా నువ్వు నీతిమంతుడివే. గమనించాల్సింది. ఇంతవరకు ఇది వాస్తవమే. ఆ తర్వాత మ్యాటర్ అది వేరు. కానీ టోటల్గా నీతిమంతులు. ఒకసారి యేసు రక్తము ఒక మనిషిని నీతిమంతుడిగా కడిగి తీర్చి నీతిమంతుడిగా తీర్చిన తర్వాత నీతిమంతుడు కాదు అనే హక్కు, దమ్ము, ధైర్యం ఎవడికి లేదు 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 లేదు. ఇప్పుడేం చెప్పగలరా? చెప్పగలరు ఇప్పుడైనా? నీతిమంతులం, ముమ్మాటికి మనం నీతిమంతులు. నీ బలహీనతలు ఏమైనా కావచ్చు, దేవుడిని నీతిమంతుడిగా తీర్చాక ఇంకెవడు దుర్నీతి పరుడు అనడానికి వీల్లేదు. ఇది వాక్య ముద్ర. అప్పుడు ఇంత మట్టుకు మీరు స్పష్టత కలిగి ఉండాలని నేను మనవి చేస్తున్నాను. శరీరం మానవ బలహీనతలను బట్టి అనేకమైన తప్పులు మనలో దొరలొచ్చు, మనము తప్పుల్లో దొరలుండొచ్చు, అది వేరే సబ్జెక్ట్. అయినా నీతిమంతులం మనం. కారణం యేసు రక్తం కడిగింది. అది వాస్తవమా కాదా? దాన్ని విశ్వసిస్తున్నామా లేదా? విశ్వసిస్తున్నాం. అది వాస్తవమే ముమ్మాటికి. మన మనస్సాక్షి అంగీకరిస్తుంది. మరి యేసు రక్తంలో కడగబడిన ప్రతివాడు నీతిమంతుడు. ఎలా? కృప ద్వారా. ఏ క్రియ చేయలేదు మనం నీతిమంతులుగా తీర్చబడ్డానికి. ఏ గొప్ప కార్యం చేయలేదు. మనం చేసిందల్లా పాపమని గ్రహించాం వాక్యమని. ఆయన యందు విశ్వాసం ఉంచి యేసుని రక్షకుడిగా అంగీకరిస్తే, విశ్వాసం ద్వారా క్రీస్తు రక్తంలో కడగడి పరిశుద్ధులుగా తీర్చబడి నీతిమంతులుగా తీర్చబడ్డామని వాక్యాన్ని బట్టి విశ్వసిస్తున్నాం. నువ్వు వాక్యాన్ని నమ్మలేకపోతే ఇక నీ జీవితానికి విమోచనే లేదు. నమ్మాలి. వాక్యం ఏం చెప్పిందో అది వాస్తవం. కాబట్టి ఇక్కడి వరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. కాబట్టి నీతిమంతులు ఉన్నారు. నీతిమంతుడు యేసు రక్తంలో కడగబడిన ప్రతి వాడు నీతిమంతుడే. మరి అయితే నీతిమంతులైతే నీతిమంతులు ఎలాంటి అనుభవాలను కలిగి ఉండాలి? ఇది పాయింట్. నీతిమంతుల్లో ఏమి అనుభవాలు ఉండాలి? నీతిమంతులు ఎలా ఉండాలి? వారు ఎలాంటి అనుభవాలను కలిగి ఉండాలి? విషయం ఏంటంటే, దేవుడు మనలను ఏ కార్యాలు లేకుండా నీతిమంతుడిగా తీర్చాడు. తనంతట తాను. మనం కోరుకోలేదు, మన పితరులు కోరలేదు, ఎవరు చెప్పలేదు. ఆయనంతటా ఆయనే మనల్ని నీతిమంతులుగా తీర్చాలనుకున్నాడు. అందుకు యేసు రక్తంలో కడగబడవలసి ఉంది. అందుకని యేసు ప్రభుని బలి చేసి ఆయన కాచిన రక్తంలో మనందరినీ ముంచి లేపాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఇదంతా ఆయన సంకల్పంలో, ఆయన కృప ద్వారా మన ఎడల దేవునికి ఉన్న వాత్సల్యమును బట్టి దేవుని సంకల్పంలో చేయబడిన కార్యం. ఇందుకు మన ప్రమేయం ఏమీ లేదు. అయితే దేవుడు మనల్ని ఎందుకు నీతిమంతులుగా తీర్చాడు తెలుసా? నీతియుక్తమైన కార్యాలను చెయ్యమని నీతిమంతులుగా తీర్చాడు. అది పాయింట్. నీతి కార్యాల ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడలే. నీతిగా జీవించడానికి నీతిమంతులుగా తీర్చబడ్డాం. అది పాయింట్. నీతిగా జీవించడం అంటే అర్థం ఏంటి? నీతిగా జీవించడం అంటే అర్థం ఏంటి? వాక్యం చెప్పింది, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఏ స్థితిలో అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని మీద నమ్మకం ఉంచాడు? రోమపత్రిక రండి. దేవుడి ఉదయకాల వేళ మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ మాటలు చెప్తా ఉన్నాడు.
ఇది అమూల్యమైన అవకాశము. గమనించండి పిల్లరా. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం 18వ వచనం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి దేవుని నమ్మెను. ఏమండి? అబ్రహాము దేవు నీతిమంతుడని తీర్చబడుతున్నాడని మనం చెప్పుకొస్తున్నాం కదా అన్నాడు. ఇక్కడేమన్నాడు? అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడినంటే ఏ స్థితి యందు అతనికి నీతిగా ఎంచబడింది అంటే విశ్వసించడానికి హోప్ సోర్స్ లేదు, అవకాశం లేదు. ఎందుకు అంటే పిల్లరా, అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహమా నీకు సంతానాన్ని ఇస్తాను, ఈ దేశాన్ని నీ జనులను స్వదేశాన్ని స్వజనులను స్వకీయులందరూ వదిలి నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడి నిన్ను గొప్ప చేస్తా, నీ పేరు గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నుండి సమస్త వంశములు ఆశీర్వదించబడే విధంగా చేస్తాను, నువ్వు పో అన్నాడు. ఆ మాట నమ్మి అబ్రాము వెళ్ళిపోయాడు. దేవా నేను వెళ్తానుకో, మరి నువ్వు ఈ మాట మీద ఏముంటావా లేదా? నీ మాట నమ్మి వెళ్తానుకో, అక్కడికి వెళ్ళాక నువ్వు సైడ్ అయిపోయావు అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? వెనక్కి రాలేను, ముందుకు వెళ్ళలేను, కాబట్టి నువ్వు గట్టిగా చెప్తే వెళ్తా అనలేదు. ఏం మాట్లాడలే. దేవుడు వెళ్ళిపోమంటున్నాడు, మూట ముల్లి సర్దుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఆ ప్రజలు తెలియదు, ఆ ప్రాంతం తెలియదు, అది వాళ్ళ ఊరు కాదు, పరదేశిగా వెళ్ళాడు. దేన్ని ఆధారం చేసుకుని? ఒకే ఒక్కసారి దేవుడు తనతో మాట్లాడిన ఆ మాట. దేవుడు 2 పర్యాయాలు చెప్పాడు. మొదటిసారి చెప్పినప్పుడు తెరహు వాళ్ళని దారి తప్పించేసి హారానికి తీసుకుని వెళ్ళాడు. వాడు చచ్చేదాకా దేవుడికి మళ్ళీ అబ్రాహాముతో చెప్పలేదు. ఆ ముసలోడు చచ్చాక దేవుడు అప్పుడు మళ్ళీ అన్నాడు, అబ్రామా నేను చూపించే దేశానికి ఇప్పుడైనా వెళ్ళు అన్నాడు. ఆ సెకండ్ టైం బయలుదేరాడు. వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడు, నీ సంతానము సముద్ర పిసుకురేణుల కంటేను ఆకాశ నక్షత్రముల కంటేను విస్తారముగా అధికంగా ఉంటుంది, అంత అభివృద్ధి పరుస్తా నీకు సంతానాన్ని అన్నాడు. 25 సంవత్సరాలు అబ్రహాము ఆ మాటను నమ్మాడు. ఎన్ని సంవత్సరాలు నమ్మాడు? 25 సంవత్సరాలు నమ్మాడు. గమనించండి, అబ్రహాం జీవితంలో శారా అబ్రహాం వలన గర్భం ధరించలేకపోయింది. కానీ హాగర్ను అబ్రహాం చేరదీస్తే హాగర్ గర్భం ధరించింది. ఇప్పుడు అబ్రహాముకు పిల్లలు పుట్టకపోవడానికి ఎవరి కారణం? ఎవరిలో లోపం ఉంది? ఎవరు డయాగ్నోజ్ చేశారు? ఎవరు డయాగ్నోజ్ చేశారంటే ఎవరు పరిశోధించారు లోపాన్ని? చెప్పరే. శారమ్మ గారిలో లోపం ఉందని ఎవరు చెప్పారు మీకు? ఏ వైద్యుడు పరీక్షించాడు? శారమ్మ గారిలో లోపం ఉంటే మరి పిల్లవాడు ఎట్ట పుట్టాడు 90 సంవత్సరాలకి? వయసులో ఉన్న లోపం మరి వృద్ధాప్యంలో, వయసులో లేని అనుభవం వృద్ధాప్యంలో వచ్చిందా? వయసులో ఉన్న లోపం ముసలితనంలో తొలగిపోయిందా? చెప్పండి. లేదు. హాగర్ని పెళ్లి చేసుకుంటే పుట్టుకుని పుట్టాడు ఒకడు, అడిగాడు అంటాడు. మరి 25 సంవత్సరాలు ఎందుకు పుట్టలేదు అబ్రహాంకి శారా వలన? దేవుని వాక్యం అంది, అబ్రామా మీదిటి ఇదే కాలానికి అనగా నిర్ణయ కాలానికి నీ ఇంటికి వస్తా, అప్పుడు శారా వడిలో
కుమారుడు ఉంటాడు, లేక శారా గర్భం ధరిస్తుంది అన్నాడు. అక్కడ పాయింట్ ఏంటంటే నిర్ణయ కాలం. దేవుడు నిర్ణయించిన కాలం ఏంటది? శారాకి 90 సంవత్సరాలు రావాలి, అబ్రహాముకి 100 సంవత్సరాలు రావాలి, అప్పుడు ఇస్తా పిల్లల్ని. ఎప్పుడు చేశాడు నిర్ణయం? 70 సంవత్సరాలనా? 80 సంవత్సరాలకా? 75 సంవత్సరాలు నిర్ణయం చేశాడా? అబ్రహాముకు 75 సంవత్సరాలు నిర్ణయం చేశాడా? నా తలకాయ మీ తలకాయ. అబ్రహాము పుట్టక మునిపే దేవుడు తన సంకల్పాన్ని చేస్తాడు. నీవు నేను పుట్టక మునిపే దేవుడు తన సంకల్పాన్ని, ప్లాన్ అంతా వేసాక ఇల్లు కడతామా? ఇల్లు కట్టాక ప్లాన్ వేస్తామా? ఏమండి, ఏంట్రా పెన్ను కాగితం పట్టావు? ఇల్లు కట్టాక దాని ప్లాన్ వేయాలి అన్నాడు అనుకో, అబ్బో మనకు మైండ్ పోద్ది. అబ్బో ఈయన్ని ఇమీడియట్గా పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాలనుకుంటా, మతి భ్రమించినట్టు కరోనా వచ్చాక అనుకుంటాం. మనం ముందు ప్లాన్ వేసాక ప్లాన్ ప్రకారం ఇల్లు కడతాం. మరి దేవుడు సమస్తాన్ని ఎలా ఆర్గనైజ్ నడిపిస్తా ఉన్నాడంటే, భూమి నియమించక మునివే ప్లాన్ వేశాడు, ప్లాన్ ప్రకారమే సమస్తాన్ని వాళ్ళ ఏళ్ళు జరిగించాడు, నీ ఏళ్ళు నా ఏళ్ళు కూడా జరిగిస్తున్నాడు. అందుకు గమనించండి, శారాకి నిర్ణయ కాలం అంటే శారాకి 90, అబ్రాహాముకి 100. ఇది దేవుడు నిర్ణయించిన కాలం. అందుకు పుట్ల. సరే, అబ్రాహాముకి ఈ సంగతి తెలియదుగా, మనకు తెలియనట్లుగా. మనకంటే వాక్యంలో క్లియర్గా రాసి ఉంది కాబట్టి చెప్పేస్తాం. అప్పుడు వాళ్ళకి ఏం లేదుగా, ఎందుకు పుట్టలేదో ఏమండి తెలియదుగా. కాబట్టి అబ్రాహాము నిరీక్షించాడు ఎంతవరకు? 99 సంవత్సరాలు అబ్రాహాముకి వచ్చే వరకు, 89 సంవత్సరాలు శారముకు వచ్చే వరకు. ఇంకో మాటలు చెప్పాలంటే గర్భం ధరించే వరకు అబ్రాహాము నిరీక్షణ కలిగి నమ్మాడు. అబ్రాహాము నమ్మడానికి ఆధారం లేదట. ఎందుకు? శారా గర్భము మృతతుల్యం అయిపోయింది, స్త్రీ ధర్మము నిలిచిపోయింది. అబ్రాహాము వయసు మళ్ళిన వృద్ధుడైపోయాడు కాబట్టి అతని వలన సంతానోత్పత్తి కలగదు. 2 విధాల ప్రతికూలతే. ఏ సైన్స్ కి అందని మర్మం ఇది. అది నీతి. ఈ రోజున దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు అంటే గమనించండి, మన నీతిమంతులుగా తీర్చబడ్డానికి కారణం ఏంటి తెలుసా? ఒకే ఒక కారణం, విశ్వసించుట ద్వారా. ఆమేన్. యేసు నందు దేవుడు సిలువలో చేసిన త్యాగం, సిలువ బలియాగం, ఆయన సిలువ మరణ పునరుద్ధానాలు వాస్తవమని, ఆయన ద్వారానే రక్షణ, పాపక్షమాపణని కేవలం విని విశ్వసించడం ద్వారా మనందరూ నీతిమంతులుగా తీర్చబడ్డాము. అందుకే మనుషుడు విశ్వాసం వలన నీతిమంతుడిగా తీర్చబడతారు అని వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇంకా 3 స్టేషన్లు దాటాలి. అయిపోయింది స్టేషన్ టైం, అయిపోయింది టికెట్ వాల్యూ అయిపోయింది. కాబట్టి నేను వాక్యంలోకి వెళ్తున్నాను. కాబట్టి ఇదంతా మీకు అర్థం కావడానికి చెప్పాను. ఈరోజు మనం విశ్వసిస్తున్నామంటే ఆ యేసుప్రభుని మనం చూసామా? చూడలా. ఆ దేవుణ్ణి మనం చూసామా? చూడలా. మరి ఎలా విశ్వసించాం? వాక్యంలో చదివాం, నాలాంటి బోధకుడు చెప్పడాన్ని బట్టి విన్నాం, ఈ మాటలు నిజమే కదా అని. యేసుప్రభా, నువ్వు లేకపోతే నాకు రక్షణ లేదు, నువ్వు లేకపోతే పాపక్షమాపణ లేదు అని మనం చేసినవన్నీ ఆయన దగ్గర ఒప్పేసుకొని ఆయన నమ్ముకుని బతుకుతున్నాం. అందుకోసమే మనం సహిస్తున్నాం, భరిస్తున్నాం, క్షమిస్తున్నాం. అందుకోసమే అన్నీ మానుకుంటున్నాం, చేపట్టవలసిన చేపడుతున్నాం. ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు, ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు. చూడకుండానే ఆ కనిపించని మనిషిని గురించి విన్న విషయాల ద్వారా మనం విశ్వసించాం. అదే నీతి. అందుకే దేవుడు మనలను నీతిమంతుడుగా తీర్చాడు. అయితే నీతిమంతులకి ఈ 5 అనుభవాలు ఉండాలి.
ఒకటి చెప్పండి. రండి రండి, కంక్లూడ్ చేస్తా. మధ్యలో వదిలిపెట్టను మిమ్మల్ని. వాక్యానికి మధ్యలో వదిలిపెడితే ఎలక్కాయ గొంతులో ఇరికిపోయినట్టుంటుంది. కాబట్టి అటు ఇటు తెలుద్దాం. నీతిమంతులు ఏముండాలి? ఒకటి, మబ్బు వేయాలి. రెండవది, ఎదగాలి. మూడవది, వర్ధిల్లాలి. నాలుగవది, చిగురు పెట్టాలి. ఐదవది, పచ్చగా ఉండాలి. ఈ 5 అనుభవాలు కలిగి ఉండాలి. ఈ 5 అనుభవాలు మనకి ఎలా వస్తాయో నేను చెప్పడం లేదు, గమనించండి. మార్నింగ్ చెప్పిన వాక్యం ఉంది, ఫేస్బుక్లో ఉంది, దాన్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరు తర్వాత ఎలా వస్తాయి 5 అనుభవాలు యూట్యూబ్లోకి వెళ్ళి వినండి, లేకపోతే ఫేస్బుక్లో ఉంది, మీరు నింపాదిగా వినండి. అయితే నేను కంక్లూజన్లో గమనించండి, ఇలా ఉంటే ఈ 5 అనుభవాలు కలిగిన కుటుంబం ఎలా ఉంటుంది? ఈ 5 అనుభవాలు ఒకవేళ పొందకపోతే వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది? నీతిమంతులే, ఇద్దరు నీతిమంతులే ఒక కుటుంబంలో ఈ 5 అనుభవాలు కలిగి ఉన్నారు. ఇంకొక నీతిమంతుని కుటుంబము ఈ అనుభవాలు వాళ్ళలో లేవు, కేవలం నీతిమంతులుగా తెచ్చబడ్డారు కనుక నీతిమంతులే, వాళ్ళలో ఈ అనుభవాలు లేవు. కాబట్టి ఆ కుటుంబం ఎలా ఉంది, ఈ కుటుంబం ఎలా ఉంది, సూత్రప్రాయంగా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. బైబిల్లో మనం ఒక మాట చదువుదాం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయానికి వెళ్తే అక్కడ బైబిల్ సాక్ష్యం ఇస్తుంది ఒక వ్యక్తిని వచ్చి నీతిమంతుడు అని. చదువుదాం చూడండి. 6వ అధ్యాయంలో 9వ వాక్యం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. చాలు. కాబట్టి వాక్యం అనేది నోవాహుని దేవుడు చూసినప్పుడు, నోవాహు నువ్వు నా దృష్టికి నీతిమంతుడుగా కనిపించావయ్యా, నువ్వు నిందారహితుడివి. కాబట్టి జలప్రళయం అనే మహా ఉపద్రవంతో ఈ భూమండలానికి బాప్తిస్మం ఇచ్చేదాన్ని అపవిత్రత తొలగించి పరిశుద్ధపరచాలనుకుంటున్నాను. ఆ ఉపద్రవంలో నీవు నీ కుటుంబం నశించిపోకున్నట్లుగా, కాబట్టి నీవు నీ కొరకు ఒక ఓడ నిర్మించుకో. ఇంకంతేకాకుండా దానికి ఇంకా సంబంధించిన పనులు ఉన్నాయి, అవన్నీ చెయ్యి అని చెప్పాడు. ఇదంతా మనకు తెలుసు. ఇది నోవాహు కుటుంబం. నోవాహు నీతిమంతుడు. పేతురు 2వ పత్రిక. పేతురు 2వ పత్రికలోకి రండి. ఇక్కడ మరొక కుటుంబానికి వచ్చి రాయబడింది. 2వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. 6, 7, 8 వచనాలు చదువుదాం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వారికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించండి. లోతు నీతిమంతుడేనా? చెప్పండి. ఖచ్చితంగా సందేహం లేదు. ఎందుకని వాక్యం ఏదే సందో అక్కడ ఎస్, నో అంటే నో. దీనిలో ఇంకా మనకేమీ ప్రమేయం లేదు. కాబట్టి లోతు నీతిమంతుడే. ఆ నీతిమంతుడు ఎలా ఉన్నాడు? ఇందో వచ్చిన ఆ నీతిమంతుడు వారి మధ్య అంటే సొదొమలో దుర్మార్గుల మధ్య. నేను చెబుతున్నప్పుడు ఆగాలి మీరు. ఒంటెద్దు బండి పోకడ పనికిరాదు. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి, అంటే ఆ దుర్మార్గుల మధ్య సొదొమలో నీతిమంతుడైన లోతు కాపురం ఉండి, తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసు నొప్పించుకొని వచ్చెను. గమనించారు పిల్లరా? అతని ప్రవర్తన ఎలా ఉంది అంటే ఆ లోకస్తులతో లోతట ఏకీభవించలేదట. ప్రత్యేకంగానే ఉన్నాడు, ఏకీభవించలేదు, ప్రత్యేకంగానే ఉన్నాడు. గమనించండి పిల్లరా, దేవుడు ఆపాదించిన నీతిని కాపాడుకున్నాడు. నీతిగల తన ప్రవర్తనను భద్రం చేసుకున్నాడు. ఆ దుర్మార్గుల మధ్య నివసించిన వాళ్ళ దుర్మార్గంలో ఏకీభవించలేదు. వాళ్ళ కార్యాల్లో ఏమాత్రం కూడా ఏకీభవించక వాళ్ళ కామ వికారయుక్తమైన పైశాచిక చేష్టలు చూసి తను దినదినం కూడా
చాలా తన మనసును నొప్పించుకునేవాడుట. అంతగా కాపాడుకున్నాడు. కానీ ఒక దినాన్న నోవహు కాలంలో భూమండలం మీదకి మహా జల ప్రళయం వచ్చింది. ఆ ఉపద్రవంలో నీతిమంతుడైన లోతు అతని కుటుంబము తప్పించబడింది. అలాగే అలాంటి ఉపద్రవమే లోతు నివసిస్తున్న సొదొమ, గొమొర్రా, ఆద్మాయిము, సెబోయిము, సోయరు అనే 5 జంట నగరాల మీదకి అలాంటి దేవుని ఉపద్రవమే అగ్ని రూపంలోనికి వచ్చింది ఆ పట్టణాల మీదకి. అప్పుడు లోతు కుటుంబం తప్పించబడింది. కాబట్టి నోవహు కుటుంబము తప్పించబడింది జల ప్రళయంలోంచి. లోతు కుటుంబము అగ్ని గంధకముల తీవ్రతలోంచి తప్పించబడింది. నోవహు కుటుంబం తప్పించబడిన తర్వాత జల ప్రళయం తగ్గిపోయాక వాళ్ళలోంచి బయటకు వచ్చి భూమి మీద విత్తనం వేసి నోవహు తన సంతానాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు. గమనించండి, ఆ సంతానం అంతకంతకు అభివృద్ధి పరచబడింది. దేవుడు ఆ సంతానంలో గొప్ప కార్యాలు చేశాడు. నోవహు లోతు కుటుంబం కూడా తప్పించబడింది, కానీ ఆ కుటుంబం నశించిపోయింది. కారణం ఏంటి? నోవహు కుటుంబం, నోవహు నీతిమంతుడు, నీతిగల నోవహు కుటుంబం ఏమో రక్షించబడింది, లోతు కుటుంబం ఏమో నశించిపోయింది. అగ్ని గంధకముల వశం కాకపోయినా, ఆహుతి కాకపోయినా దేవుడు బలవంతంగా తప్పించాడు. లోతు భార్య ఏమో ఉప్పు స్తంభం అయిపోయింది, లోతు కుమార్తెలేమో ఏమైపోయారు? ఏమనాలో తెలియదు. వాళ్ళు తండ్రితో వ్యభిచరించటానికి ఏమాత్రం సిగ్గుపడలేదు వాళ్ళు. కారణం తప్పెవరిది? ఆ కుమార్తెలు అలాంటి నీచ ప్రవృత్తి కలిగి ఉండటానికి, నీచమైన భావాలు, నీచమైన ప్రవర్తన కలిగి ఉండటానికి కారణం ఎవరు? చెప్పండి, ఎవరి కారణం? వాళ్ళు ఏమాత్రం మనసులో వెరవలేదు. దీనికి ఇద్దరూ కారణమే. తల్లి అవిధేయతను బట్టి ఆమె ఉప్పుస్తంభం అయిపోయింది. నీతిమంతుడైన లోతు, వయసు వచ్చిన పిల్లలు అటు ఊర్లో లేరు. గమనించండి, ఊరికి వెళ్ళక మునుపు ఒక గుహలో ఉన్నాం, వయసు పిల్లలు 2 ఉన్నారు. నేను తాగి పడిపోతే ఈ పిల్లల మీదకి ఎవడైనా వస్తే వాళ్ళకి సంరక్షణ ఏంటి అని 1000 కళ్ళతో తన కుమార్తెలను కాపాడవలసిన లోతు తప్ప తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోయాడు. వయసు వచ్చిన పిల్లల ముందు ఈ రోజున తల్లులు, తండ్రులు ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. పిల్లలకు వయసు వచ్చిందే, పిల్లలు మనంతటి వాళ్ళు అయ్యారే, పిల్లలకి ఊహ తెలుస్తుందే, పిల్లలు అన్ని గ్రహిస్తున్నారే. మన పద్ధతులు మానుకోవాలి, మన దుర్వ్యసనాలు మానుకోవాలి, మన అక్రమ ప్రవర్తన మానుకోవాలి, మన అక్రమ మాటలు మానుకోవాలి అనే ఇంకిత జ్ఞానం లేకుండా ఒళ్ళు తెలియకుండా బతికేస్తున్నారు. లోతలగి చేశాడు. అయ్యో మన తండ్రి కదా, తండ్రిని ఎలా మనం సమీపించగలుగుతాం? కాదు, నాన్నగారు మత్తు వదిలిపోయిన తర్వాత ఈ విషయమై నాన్నగారితో మాట్లాడేదైనా పరిష్కారం చేసుకుందాం అని వాళ్ళు వేచి ఉండాల్సింది. ఆ నాన్న అయితే ఎవడో, ఇంకొకడైతే ఏంటి, మనకెంతకంటే అవకాశం దొరకలేదు. నాన్న మాత్రం ఎప్పుడైనా ఇలాగ ఉంటాడా మత్తుగా? ఇదే ఛాన్స్ అనుకుని అప్పజల్లిద్దరూ ఆ నీచమైన పనికి పాల్పడ్డారండి. ఇంత దుర్మార్గానికి పాల్పడతారు నా పిల్లలను లోతేనాడు అని అనుకున్నాడా? అలా ఎక్కడైనా పాల్పడతారా? ఒకవేళ పాల్పడితే కారణం ఏంటి? సహవాసం, వాళ్ళు పెరిగిన పరిస్థితులు, ఏమండి, పరిసరాల ప్రభావం, వారి కామ వాంఛలు తీర్చుకోవడానికి తండ్రి అయినా అన్నైనా ఎవడైనా పర్వాలేదు వాళ్ళకి. అంత దుర్మార్గులు ఒక నీతిమంతుని కడుపున పుట్టిన పిల్లలు.
నీవు నీతిమంతురాలువే, నీ గడుపున పుట్టిన పిల్లలు మంచివాళ్లే, కానీ వాళ్ళు లోతు కుమార్తెల వలె దౌర్భాగ్యులు కాకుండా ఉండాలంటే నువ్వు ఎలా జాగ్రత్త పడదు తెలుసా? దుష్ట సమాజంలోనికి వదిలిపెట్టద్దు. ఏమండి, ఎవడే అబ్బాయి? బాయ్ ఫ్రెండ్ మమ్మీ. ఓహో, బాయ్ ఫ్రెండా? ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి. ఎవర్రా అమ్మాయి? గర్ల్ ఫ్రెండ్ మమ్మీ. ఓహో, గర్ల్ ఫ్రెండా? ఈ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి. పాపం చేయడానికి ప్లాట్ఫామ్ నువ్వే కడుతున్నావు. తల్లివో తండ్రివా? బుద్ధి లేదురా? ఒక ఆడదానికి మగవాడితో ఇంటి సహవాసం లాగి 2 లెంపకాయలు తీస్తే రెండోసారి జాగ్రత్త పడతా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ దుష్ట సమాజంలోకి వెళ్లకుండా ఆపగలుగుతున్నావా? ఈరోజు నేను ఈ మాటలు ముగిస్తున్నా. నీతిమంతులుగా చేయబడ్డ మనం ఆయన కృప ద్వారా, మనలో ఈ 5 అనుభవాలు లేకపోతే మన కుటుంబం చివరికి లోతు కుటుంబం మాదిరిగా దుష్టాంతపరచబడుతుంది. ఒకవేళ మనం నీతిమంతులుగా తెచ్చబడ్డామని ఈ 5 అనుభవాలు, 92 కీర్తనల 5 అనుభవాలు మనం కలిగి జీవిస్తే నోవహు కుటుంబం వలె నీ కుటుంబం అంతకంతకు వర్ధిల్లి సాదృశ్యంగా నిలపబడుతుంది. ఈరోజు ఆలోచించు, ఈ 5 అనుభవాలు నీవు కలిగి ఉండడం అవసరమో అనవసరమో నీ విజ్ఞతకే దేవుడు వదిలేస్తున్నాడు. కానీ దేవుడు అనుకుంటున్నాడు, నోవహు కుటుంబం వలె, ఏమండి, నోవహు కుటుంబం వలె మబ్బు వెయ్యాలి, ఎదగాలి, వర్ధిల్లాలి, చిగురు పెట్టాలి, తర్వాత సారము కలిగి పచ్చగా ఉండాలి. ఈ అనుభవాలు దేవుడు మీకు దయచేయాలని మిమ్మల్ని నేను దీవిస్తూ మాటలు ముగిస్తాను.